నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు సవరించాలి. నెల్లూరులోని కలెక్టరేట్ లో డిఆర్ఓకు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించిన మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఘనంగా పుట్టినరోజు వేడుకలు. వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత జన్మదినం సందర్భంగా మనువలోని సాయిబాబా మందిరంలో విశేష పూజలు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంచిపెట్టిన వైకాపా నాయకులు. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. గూడూరు సమీపంలోని మధురెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన వరసిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శ్రీవారికి వైభవంగా ధ్వజారోహణం. గూడూరు రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి నెల్లూరు కలెక్టరేట్ లో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో డిఆర్ఓను మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకులు కలిశారు. సర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వారు ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఉన్న సమస్యలపై ఇటీవల కూడా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలో సర్ ప్రక్రియలో అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కు రావడం జరిగిందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓకు అందజేశారని, పలుచోట్ల మా బిఎల్ఏలకు సంబంధం లేకుండానే పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన డేటా కొన్ని చోట్ల చోరీకి గురైందన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రకరకాల వింత పోకడలకు పోయి అనేక విన్యాసాలు ప్రదర్శిస్తుందని ఆయన వివరించారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులని ఈరోజు ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు గమనించేటువంటి పరిస్థితి. అందుకనే గతంలో ఒకసారి వెళ్ళి కలెక్టరేట్లో మరలా ఈరోజు ప్రసన్న అన్న ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి, నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టరేట్లో వెళ్ళి కలెక్టర్ గారిని కలవాలని చెప్పి వచ్చాం. డిఆర్ఓ గారికి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తూ వెనక పనులు సమర్పించడం జరిగింది. ఇక్కడ అనేక రకాలైనటువంటి అవరోధాలు కనిపిస్తున్నాయి మాకు. ఒకటి, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బిఎల్ఓలు ఇచ్చేశారు. సరే, కొన్ని దగ్గర మా బిఎల్ఏలకు సంబంధం లేకుండా ఇచ్చారు. కొన్ని దగ్గర దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అది చోరీకి గురైంది. రకరకాలైనటువంటివన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వింత పోకడలకు పోవడం, విన్యాసాలు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజ్యాంగ వ్యవస్థలో ఒకడైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి నారాయణ గారే ఆ కమిషనర్తో కలిసి ఏ విధంగా మాట్లాడాడనేటువంటిది అది మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలేకరుల సమావేశంలో స్పష్టంగా వివరించడం, వినిపించడం జరిగింది. కాబట్టి ఒక పక్క బిఎల్ఏలకు సంబంధించి ఆ బిఎల్ఓలను ప్రలోభ పెట్టడం, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించడం, వాళ్ళకి ఎన్నికల కమిషన్ పక్కన పెట్టి ప్రభుత్వం సూచన సలహాలు ఇవ్వడం ఒక పక్క జరుగుతుంది. దానితో పాటు ఈరోజు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో సర్ ప్రక్రియ అది వేగవంతంగా పూర్తి కావడం లేదు. అందుకనే దానిని నిశ్చితంగా గమనించినటువంటి, సమీక్షించుకున్నటువంటి ప్రసన్న ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫారంల డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి, కానీ డిజిటలైజేషన్ వెనకబడ్డాం. కాబట్టి 30% కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎస్టీలు ఉన్నారు,
వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే కొంతమంది అభ్యంతరాలు చెప్తున్నారు. కాబట్టి ఇది సజావుగా సాఫీగా జరిగేటువంటి విధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. నిన్న మాకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ CEO గారికి, అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అప్పిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి లేల అప్పిరెడ్డి శాసనమండలి సభ్యుడు మా పార్టీ తరఫున వెళ్ళి ఇది డిజిటలైజేషన్ అనుకున్నటువంటి గడువు లోపల పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాస్త సమయాన్ని పొడిగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. అందుకే ఈరోజు చెప్పాం, మీరు ఎన్నికల కమిషన్ ఒక పక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పొడిగించము, 14వ తేదీ కల్లా మీరు పూర్తి చేయాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి అటు కలెక్టర్ గారు ఇటు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే చాలామంది ఓటు హక్కును కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డిజిటలైజేషన్ పూర్తి కాగలిగితేనే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఓట్లు వస్తాయి. కాబట్టి మ్యాపింగ్ పూర్తయింది, ఎన్యూమరేషన్ ఫామ్స్ రిటర్న్ చేశారు, సంతకాలు పెట్టి అన్ని రకాలైనటువంటి ప్రక్రియ పూర్తయినా డిజిటల్ ఫామ్లో వాళ్ళకి చేరిన డిజిటలైజేషన్ కూడా 14వ తేదీ కల్లా పూర్తి కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా పూర్తి చేస్తారో, ఎటువంటి మీరు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పి DRO గారిని అడగడం జరిగింది. ఆయనేమో రోజు మేము ఒక టార్గెట్ ఇచ్చాము, ఆ టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి BLOలను ఆదేశించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే వినడానికి బాగుంది, చెప్పిన విధానం బాగుంది, కానీ ఆచరణలో అది కనిపించడం లేదు. కారణం ఏమంటే కొంతమంది VRAలు అంటే గతంలో తలారీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు VRAలుగా ఉన్నారు. ఆ VRAలను కూడా BLOలుగా చేశారు. కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కొంతమందికి. కాబట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మీరు ఎవరైతే BLOలుగా చేశారో ఆ BLOల్లో చాలామందికి ఏ విధంగా ఫామ్స్ నింపాలి, ఏ విధంగా డిజిటలైజ్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు కాస్త వెనకబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత జన్మదిన వేడుకలు మనుబోలులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంచిపెట్టారు. వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత జన్మదినం సందర్భంగా మన్నెమాల సాయిమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో కొలువైన సాయిబాబా మందిరంలో కాకాని పూజిత పేరిట ప్రత్యేక పూజలు చేశారు. బాబాకు క్షీర పంచామృత అభిషేకాలు నిర్వహించారు. సాయిబాబా దీవెనలో ఆ కుటుంబానికి ఎలవేళలా ఉండాలని నాయకులు వేడుకున్నారు. నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక వైద్యశాలలో రోగులకు పాలు, రొట్టెలు పంచిపెట్టారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల స్థాయిలో అందరం కూడా మాకు ఈ రోజు ఒక శుభదినం. ఎందుకంటే మాకు చాలా సంతోషకరమైనటువంటి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ముద్దుబిడ్డ, ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూజితమ్మ గారి జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈయన ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ మన సాయిమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మండల స్థాయిలో మీ కార్యక్రమం, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి మధ్య ఈ ఆమె జన్మదినాన్ని మేము అందరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు నిజంగా ఎందుకు ఆయనకి ఆ రోజు మొదటి నుంచి చెప్తా వచ్చేవాడు ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను రా, పూజితం బర్త్డే చేయాలనే ఉద్దేశంతో ఆమెకు ముందు షిరిడి సాయిబాబా గుడిలో పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆమెకి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి, ఆమె మంచి ఉన్నత స్థాయి పదవుల్లో రాణించాలని, మంచి ఆమెకి ధైర్యం గల ఒక నాయకురాయిలుగా ఆమెకి అందరం మన అండదండలు ఉండాలని ఆమెని ఆ రకంగా ఆమెకి పూజలు చేయించి ఆ తర్వాత సాయిబాబా దేవస్థానంలో ఆమె పేరు మీద అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగింది. తదుపరి PHC ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు బ్రెడ్లు, అరటిపళ్ళు, మంచినీళ్లు, బిస్కెట్లు అని పంపిణీ చేసి ఇక్కడ కేక్ కట్ చేసిన కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ మనుబోలు వైఎస్ఆర్సీపీ సాయిబాబా గుడిలో పూజ చేయి, మనుబోలు సాయిబాబా గుడిలో పూజితమ్మకి జన్మదిన సందర్భంగా పూజలు చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు అన్ని పంచి ఇక్కడ మనుబోలు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ లో ఈ రోజు కేక్ కట్ చేసి అందరికి ఈ రోజు మనుబోలు వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, ప్రజలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మహిళా విభాగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి ఉన్నత
రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపునిచ్చినటువంటి మహిళ. ఆమె మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇతర ప్రదేశాల్లో కూడా ఎక్కడికి పోయినా సరే అనర్గళంగా మహిళల గురించి మహిళా హక్కుల గురించి మాట్లాడుతూ ఆమె తన ప్రతిభను చాటుకుంటూ ఉంది. అటువంటి ఆమెకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలను ఇచ్చి మంచి ఉన్నతమైన స్థాయిని ఇవ్వాలని కోరుకుంటూ ఆమె జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎక్కడ ఏ అవసరమైనా ఎవరికి ఏ ఇబ్బంది అయినా సరే అన్నా నేనున్నానంటూ పలికేటువంటి మా పూజితమ్మకి ఈ రోజు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కాకాని పూజితమ్మ వాయిస్ వినిపిస్తూ మహిళల పక్షాన పోరాడుతున్నటువంటి మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పూజితమ్మ గారు ఆమె పుట్టినరోజు సందర్భంగా మండల నాయకులైతేనేమి మనుబోలు మండలంలోనే కాకుండా సర్వేపల్లి నియోజకవర్గం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. అదే విధంగా మా వాళ్ళు పెద్దలు చెప్పినట్టు మన్నిమాల సాయిమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు సాయిబాబా గుడిలో పూజలు నిర్వహించి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాకాని పూజితమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి ఈ రోజు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆ బిడ్డ ధైర్యంగా ముందుంటుంది, ఎవరికి జంకదు. ఆమె ధైర్యం వాళ్ళ సాయిమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ తాత తరువాత వాళ్ళ తండ్రి తరువాత తన కుమార్తె ముందుకొచ్చి ప్రతి దానిలో నేనున్నాను అని వచ్చి ఉంటుంది. ఆ ధైర్యం ఇచ్చి మాకు కూడా ఆమెతో ఉండి మాకు కూడా ఆమెను చూసి నేర్చుకోవాలనే ఉత్సాహం కలుగుతుంది. ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని ముందు జంకకుండా వచ్చి ముందు మన ప్రభుత్వం కాకపోయినా సరే మన ప్రభుత్వంలో ఈవీలో చాలా విధంగా చెప్పడం కూడా జరిగింది. తన తండ్రిని అక్రమమైన కేసుల్లో బిగించినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు అసలు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతున్నప్పుడు సర్వేపల్లికి నేనున్నాను ముద్దుబిడ్డగా నేను వస్తున్నాను అని చెప్పి పూజితమ్మ రాష్ట్ర రాజకీయాల్లో మనకి జిల్లా రాజకీయాల్లో రావటం. ఆమెలో ఒక మంచి వాయిస్ ఉంది. ఆమె నడిచినప్పుడు పూర్తిగా నాకైతే దివంగత నాయకులు పెద్దలు కాకాని రమణారెడ్డి గారు గుర్తుకొస్తా ఉంటారు. ఆమె నడిచే నడతలో కూడా తన తాత పోలికలు కనిపిస్తుంటాయి. నేను ఎప్పుడు ఆ ఇంటి పోయినప్పుడు ఆమె అనుకుంటా. అందుకని తాతని మించిన తనయురాలుగా కూడా ఈవేళ ఈ రాజకీయాల్లో ఆమె పాత్ర అమోఘమైంది. మహిళా లోకం ఎక్కడ పెట్టినా కలవరిస్తుంది. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అరాచకాన్ని కూడా. ఈ కార్యక్రమంలో వైకాపా మండలి కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, సూరపనేని కిషోర్ నాయుడు, దువ్వూరు సుధాకర్ రెడ్డి, ఎంపీపీ గుండాల వజ్రమ్మ, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, కోసూరు కోటేశ్వర్ గౌడ్, చల్లా నవకోటి గౌడ్, గుమ్మ వెంకట సుబ్బయ్య యాదవ్, గుంజి రమేష్, బల్లా శేఖర్, పరిమళ శివరాం, కాండ్ర నగామణి, గురువిందపూడి మస్తాన్, నవకోటి, మజీందర్ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలం అన్నంబాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల చిన్నారులకు ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్మయి పుట్టినరోజు సందర్భంగా విద్యా సామగ్రి పంపిణీ చేశారు. సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులు రాకుండా ఉండేలా ముందస్తుగా వారికి హోమియో మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, పాఠశాల హెచ్ఎం ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త బుజ్జమ్మ, ఉపాధ్యాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇటు కూర్చొని పెట్టమ్మా బిడ్డను. చిల్లకూరు మండలం అన్నంబాక అంగన్వాడీ కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు ఆయన మరణానంతరం ఏర్పాటు చేసిన ఎంవీ రావు ఫౌండేషన్ 18 ఏళ్ళుగా 11,502 కార్యక్రమాలు చేసింది. ఈరోజు అన్నమ్మాక గ్రామంలో సీజనల్ వ్యాధులు సోకకుండా, అంటే అమ్మవారు, వడదెబ్బ, అదేవిధంగా చికెన్ గున్యా, చికెన్ పాక్స్ ఇలాంటి వ్యాధులు రాకుండా ఈ మందులు హోమియో మందులు వేస్తున్నాం ముందస్తు జాగ్రత్తగా. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పలకల పంపిణీ చేసి
వారికి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాం. మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ముందుండి ఉత్తరప్రదేశ్ లో ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ విధ్వంసం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన వాహనం అదుపు తప్పి కోక్రాస్ టోల్ ప్లాజా వద్ద ఉన్న గోడను ఢీకొంది. దీంతో దాని నుంచి భారీగా గ్యాస్ లీక్ అయింది. క్షణాల్లోనే ఆ ప్రాంతాన్ని గ్యాస్ కప్పేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ ఏరియా మొత్తం తగలిపడిపోయింది. గత నెల 26వ తేదీన జరిగిన ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ తో సహా 4 సజీవ దహనం కాగా సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. గూడూరు 2వ పట్టణ సమీపంలోని మధురెడ్డి కాలనీలో నిర్మించిన వరసిద్ధి వినాయక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, కలశ స్థాపన, అభిషేకాలు, హోమాలు వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దుగ్గిశెట్టి కృష్ణయ్య జ్ఞాపకార్థం వారి సతీమణి జయమ్మ, కోటేశ్వరరావు, శారదమ్మ, కొప్పర్తి వెంకటరత్నయ్య, రాజేశ్వరమ్మ వ్యవహరించారు.
శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు చూచి హరిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాడ బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. కల్పవృక్ష విహారే కలిదోషహారియై సర్వభూ మలిబోల్లో కొలువైన సాయి మందిరంలో బాబాకు విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా మందిరం అర్చకులు శశికుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు షిర్డీ పుణ్యక్షేత్రం నుంచి విచ్చేసిన శ్రీ షిర్డీ సాయిబాబా వారి పాదుకలు భక్తుల దర్శనార్థం ఉంచుతున్నట్లు తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని పాదుకలు దర్శించుకోవాలని ఆయన కోరారు. తారీఖు అనగా మంగళవారం రోజు శ్రీ షిరిడి సాయినాథ మందిరం నుంచి సాయి యొక్క పాదక రక్షకులు మన మనబోలు గ్రామానికి శ్రీ సద్గురు సాయినాథ్ నివాసానికి రావడం కూడా జరుగుతోంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సాయి పాదుకలను ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకుని ఆ సాయి యొక్క పాదుకలను అందరూ కూడా తాకి ఆయనకు నామస్మరణం కూడా చేసుకుంటూ ఉదయం 9:30 నుండి 10:30 ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ యొక్క సాయి పాదుకలు ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలని మరీ కోరుకుంటూ ఉన్నాము. ఈ యొక్క గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. అనంతరం సాయంత్రం సామూహిక సహస్రనామ పారాయణం, ఖడ్గమాల కుంకుమార్చన, అమ్మవారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పట్నం సుబ్బారావు, రమాదేవి వ్యవహరించారు. శ్రీయంలోకే దేవదుష్టాముదారాం ఆదిత్యవర్ణేన తపసోది జాతానాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతరణ్యం ప్రభూతంగావో దాస్మోస్వాహం నిందేయం పురుషా సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్ర సూర్యాగ్నివర్ణాభాం వై సన్నిధస్వ యా సా పద్మాసనస్థా విపలకటితటీ పద్మలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాన్ కుశోపాశమభీరవేంద్రో కైకమాదయంతాం విద్మహే కుమారి ధీమహి తన్నో దుర్భిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యమన్నాదమన్నా యాయాదే ఆయంగో పునంతు మనమోధియ పునంతు విశ్వాయవః జాతవేద పవిత్రవతు పవిత్రేణ కుమారిమ శుక్రేణ దేవదీప్యతునివి త్రిపాదో గౌరై పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వం యక్రామతు శాసనారచనే అధి పరమేశ్వరేణ శ్రీచక్రరాజేశ్వరీకే నమః స్నానద్రవ్యాం శుద్ధోదకేన పంచామృతోదకేన సుగంధద్రవ్యోదకే స్నానద్రవ్యాం వస్త్రద్రవ్యాం ఆభరణద్రవ్యాం విఘ్నోపేతం సమర్ప్య దివ్యశ్రీ పరిమళ
ఓం ఐం హ్రీం శ్రీ పరమాత్మేవాయ నమః ఓం ఐం హ్రీం శ్రీ వసుధాయ నమః ఓం ఐం హ్రీం శ్రీ వసుధారణ్యే నమః అశోకాయ నమః ఓం ఐం హ్రీం శ్రీ ఇందుశేతనాయ నమః ఓం ఐం హ్రీం శ్రీ ఆహ్లాదనాయ నమః ఓం ఐం హ్రీం శ్రీ పుష్టియే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు సవరించాలి. నెల్లూరులోని కలెక్టరేట్ లో డిఆర్ఓకు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించిన మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఘనంగా పుట్టినరోజు వేడుకలు. వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత జన్మదినం సందర్భంగా మనువలోని సాయిబాబా మందిరంలో విశేష పూజలు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంచిపెట్టిన వైకాపా నాయకులు. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. గూడూరు సమీపంలోని మధురెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన వరసిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శ్రీవారికి వైభవంగా ధ్వజారోహణం. గూడూరు రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరుగు ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.